ఇక 4 ఏళ్లుగా రేప్ పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. దురుద్దేశంతోనే ఆ యువతిని అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2020లో ఆమెపై అత్యాచారం చేసినట్టుగా అంగీకారం. బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు. సినిమా అవకాశాలు రావని వార్నింగ్. అప్పటికీ ఆమె వయసు 16 ఏళ్లే. 4 ఏళ్లుగా బాధితులపై లైంగిక దాడి. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం చెంచల్గూడ జైలుకు తరలింపు. ఇక 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదంటున్న విశ్లేషకులు. ఇక సీతక్క మహిళల జ్యోతికి వస్తే తాట తీస్తామంటోంది. టాలీవుడ్ కు మంత్రి సీతక్క వార్నింగ్. సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు తగదు. ఉన్నత స్థాయిలో ఉన్న స్త్రీలు తోటి మహిళలను ప్రోత్సహించాలి. పని ప్రదేశాల్లో వేధింపులపై ఫిర్యాదు చేయండి. ఎవరికి భయపడాల్సిన పని లేదంటూ సూచన. రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అది కూడా ఎంత ఎంత దుర్మార్గం అంటే, ఇక నాకు పాపులారిటీ వచ్చింది, ఆయనకి ఎవరో కొండంత అండు ఉన్నది, ఆ అండను చూసుకొని నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా అని చెప్పి పేట్రేగిపోయిందట జానీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.